జరుగుతూ ఉంటే ఇక్కడ బద్రీ నారాయణుడు అక్కడ తలుపు వేసి ఉంటుంది, కానీ వెనక పక్కన ఇంకొక తలుపు తీసే ఉంటుంది. వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు రాత్రంతా. కాదమ్మా, మెట్లు ఎక్కుతున్నట్టే పెద్ద హాల్ ఉంది, అది తెరిచి ఈ యొక్క బద్రీ ఆలయం కొంచెం అవతలికి చిన్నగా ఉంది. ఇక్కడ వెనక వైపు ముందు వైపు అందరూ భజనలు చేస్తూ తిరుగుతూ పాడుతూ ఉంటారు అన్నమాట. ఎవరిని ఎవరు ఆపేదానికి లేదన్నమాట. అమ్మా, ఆలయంలో బద్రీనారాయణుడు ఒక చోట, లక్ష్మీ అమ్మవారు ఒక చోట ఉంటారా? ఇద్దరు ఒక చోట ఉంటారా? పక్క పక్కనే ఉంటారు. అది ఆ టాపిక్ వస్తున్నారు అన్నమాట. ఈ యొక్క బద్రీ నారాయణ గురించి పెద్ద చరిత్ర ఉందట, అనేక కథలు ఉన్నాయి. ఈ బద్రీ నారాయణి విగ్రహమును మొట్టమొదట బద్రిలో ప్రతిష్ఠించింది శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారని ప్రతీతి. వీరి రాక పూర్వం ఈ ప్రాంతములందు మూర్తి పూజ లేదట. వీరు వచ్చాకనే ఈ యొక్క విగ్రహాన్ని అక్కడ స్థాపించాకనే మూర్తి పూజలు చేయటం ప్రారంభించారట. ఇక్కడ ఈ చాలా వరకు క్రింద జాతి వారు దేవి పూజ చేస్తుంటారట. ఆచారి, ఐది, భూత్ అనే యొక్క పేర్లతో వాళ్ళు భగవంతుని ఆరాధిస్తూ జంతువులను బలి కూడా ఇచ్చేవారట. ఇక్కడ ప్రకృతి స్వరూపమైనటువంటి చెట్లు, చేమలు, రాళ్ళు, గుహలు, వీటిని కూడా వాళ్ళు ఎంతో భక్తిగా పూజించేవారట. ఈ విధంగా అక్కడ పరిసరములని చూస్తూ ఉంటే సర్వం దైవమయం అన్నట్టుగా ఆ యొక్క ప్రకృతిని కూడా వాళ్ళు పూజించటంలోన సర్వంలోన భగవంతుడు ఉన్నాడు. అది మన యొక్క భారతదేశం యొక్క విశిష్టత ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, సర్వవ్యాపి ఉన్నాడు, దైవం ఒక్కడే అన్నటువంటి భావాన్ని మన యొక్క భారతదేశం నిజంగా మన భారతీయులకు అందించినటువంటి మహాప్రసాదం అని చెప్పాలి. ఇక్కడ ఈ ఉత్తర దేశంలో విగ్రహాలు చెక్కటం వాళ్ళకంత అభిరుచి లేదట. దక్షిణ ప్రాంతంలో లాగా మన ఆలయమూర్తులు ఎంతో ముద్దుగా ముచ్చటగా ఆ చెక్కిన విగ్రహాలు చూస్తుంటే ఎంతో శృంగారంగా అనిపించేది. అయితే ఇక్కడ ఆ మూర్తులకు అలాంటి అభిరుచి లేదన్నమాట. ఎక్కడ చూసినా ఏ యొక్క విగ్రహం చూసినా కళ్ళు మాత్రం చాలా పెద్దదిగా కనిపిస్తుంటాయి. మనం దీంతో చూస్తుంటాం, బొమ్మల్లో చూస్తుంటాం, ఈనాడు నిజంగా చూస్తున్నాం అన్నమాట. ఆ కళ్ళు విశాలంగా ఉండేవి. ఇక్కడ చలవరాతి ఎక్కువగా చిక్కేదట. కాబట్టి చాలా వరకు చలవరాతితోనే ఆ యొక్క ఆలయ నిర్మాణం కానీ, బయట సత్రాలు కానీ అన్ని చలవరాతితోనే ఉండేదట. ఇక్కడ ఆది శంకరాచార్యుల వారికి పూర్వం శివుడు కలియుగంలో నిజ భక్తులకు ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చిందట శంకరాచార్యులకు. అది ఏమిటి, ఎందుకు ఆ వాగ్దానం చేశారంటే, శంకరాచార్యుల వారు త్రికాల జ్ఞాని. నారద కుండులో దిగి అక్కడ బావి ఉందన్నమాట, దాన్ని నారద కుండ అంట. అక్కడ దానిలో దిగి సర్వశక్తి సంబంధితమైనటువంటి ఒక శాలిగ్రామం తీశారంట. ఆ నారద కుండలో నుంచి ఓ శాలిగ్రామం తీసి దాన్ని గరుడశీల అనే చోట ఉష్ణోదకములు ప్రసరించే చోట దాన్ని ఆయన ఆది శంకరాచార్య వారు ప్రతిష్ఠ చేశారట. 15వ శతాబ్దం వరకు ఈ శాలిగ్రామ్ గరుడ కోటలోనే ఉండేదట. గర్వాల్ మహారాజు ఈ ఏలుతున్నటువంటి ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి ఆ మహారాజు భగవంతుడు కళ్ళలో కల్పించి ఆ శాలిగ్రామ్ను బద్రీ ఆలయంలో ప్రతిష్ఠించమని బోధించారు. ఈ రాజు కుష్టు వ్యాధితో చాలా బాధపడేవాడట. బాధపడుతూ ఎన్ని వైద్యాలు చేసినా, ఎంతమంది వచ్చి చూసినా ఆయన యొక్క వ్యాధి నివారణ కాలేదట. అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే వచ్చి ఆయనకు కలలో కనపడి ఈ విధంగా ఆ శాలిగ్రామం బద్రీ ఆలయంలో ఉంచు అని చెప్పాడో, అప్పుడు ఇంకా ఆయన నేను బద్రీకి వెళ్ళి తీరాలి, ఆ యొక్క బద్రీనాథుని చూడాలి, ఆ బద్రీనాథుని చూస్తే గాని నా మనసుకు అప్పుడు ఆ దేవాలయానికి ఆయన వచ్చాక ఆ యొక్క భగవంతుని దయ వల్ల ఆ యొక్క కుష్టు వ్యాధి పూర్తిగా నయమైందట. అప్పుడు ఇంకా
ఇందుకే నాకు కలలో కనిపించి ఇక్కడ ఆ శాలిగ్రామం పెట్టమని చెప్పావా ఓ భగవంతుడా, నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పను. ఎంత కాలంగానో పడుతున్న ఈ బాధ ఈనాడు పూర్తిగా నివారణ అయిపోయి నీ యొక్క సేవలను నేను మరింత 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 చేయాలి. నీకు నేను ఎంత నేను నాకు కావలసినంత ఐశ్వర్యాన్ని నువ్వు ఇచ్చావు. ఈ ఐశ్వర్యం నాది కాదు, అంతా నీదే. నీ కొరకే, నీ భక్తుల కొరకే నేను ఈ యొక్క ధనాన్ని గా- గా- ఉపయోగించాలి అని అప్పుడు నిర్ధారణ తీసుకున్నాడట. ఆనాటి నుంచి బద్రి ఆలయంలో ఏ పూజలు జరిగినా, ఏ పండుగ రోజులు వచ్చినా ఈ మహారాజు దానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని విధాల అందరికీ క్షేమాన్ని యోచించేవాడట. ఈ శాలిగ్రామ్ను మొట్టమొదట ఈ యొక్క శంకరాచార్యుల వారు స్థాపించాక ఆ శంకరాచార్యుల వారి శిష్యుడు పద్మపాదులు తోటకాచార్యుడు ఆయన యొక్క శిష్యులు ప్రథములు అన్నమాట. వాళ్ళకి అప్పచెప్పారట ఆ శంకరాచార్య. అప్పచెప్పి మీరిద్దరు ఇక్కడే ఉండి ఇవన్నీ మీరు చూసుకోండి, నేను ఎంతకాలమైనా ఇక్కడే నేను ఉండడానికి లేదు అని ఆయన ఆకాశ మార్గంలో పయనించేవాడట. ఆ రోజుల్లో ఇంకా మరి నడవాలంటే సాధ్యం లేదు కదా. వాళ్ళందరూ అవతార మూర్తులు, వాళ్ళకు నిలవడానికి అవసరం లేదు. అలా ఆకాశ మార్గంలో వెళ్ళేవాట. ఇక ఈ నంబూదరిపాద్ బ్రాహ్మణులు ఈ యొక్క మహారాజు యొక్క ఆజ్ఞలను శిరస వహించి ఎంతో శ్రద్ధతో భక్తితో పూజలు చేసేవాట. ఈ పూజారులకు ఈ యొక్క మహారాజు ఒక జత బంగారు గాజులు, పూజకు కావలసినటువంటి సామాన్ అన్ని వెండి సామాన్లు ఇచ్చి పూజలు సర్పమని చెప్పేవాడు. వాళ్ళకి ఇంకా కావాల్సింది చూసుకుంటారని మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం. ఈ బద్రీ ఆలయం ప్రతి సంవత్సరం మే నెల 12వ తేదీ అక్షయ తృతీయ శుభదినమున ఆలయ ద్వారములు తెరవబడతాయి. ఇవి చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే వృషభ సంక్రాంతికి 2-3 రోజులు ముందనంగా ఈ శుభముహూర్తాన, ఈ శుభకాలాన, ఈ శుభ గడియలోన ఆ యొక్క ఆలయం తలుపులు తెరుస్తారు. ఈ ఆలయం తలుపులు చేర్చే ముందు ఈ ఆలయం కమిటీ వారు ముందుగానే అందరూ సమావేశమై ఎలా జరపాలి, ఎట్లా జరపాలి, ఏమేమి జరపాలి అన్నది ముందుగానే అవన్నీ వాళ్ళు యోచన చేసి దానికి తగినట్టుగా చేసేవారట. అంటే ఈ ఆలయం తలుపులు తెరవడం అది కూడా ఒక ఉత్సవంలా చేస్తారమ్మా, ఒక పండగ చేసినట్టు. చాలా విశేషం కదమ్మా. ఆలయం మూసేశారు కదా, అది మళ్ళీ తర్వాత వస్తుంది. ఎందుకు మూసారు అనేది మళ్ళీ వస్తుంది అన్నమాట. ఈ ఆలయం మూసిన తర్వాత ఈ ఆలయంని ఉత్సవమూర్తులను అక్కడ పెట్టట. మెయిన్ గా ఉండే ఆ బద్రీనాథుని, లక్ష్మీ మాతను అక్కడ వదిలేసి ఆ ఉత్సవమూర్తులను పాండుకేశ్వర్ అనే చోటికి తీసుకెళ్లి యోగబద్రి ఆలయం అనే చోట అక్కడ ప్రతిష్ఠించి వాటిని మళ్ళీ తీసుకొచ్చే వారి వరకు అక్కడ పూజలు జరిపేవారట. దక్షిణ బ్రాహ్మణులు అక్కడ పూజలు చేస్తారు. ఈ ఉత్తర బ్రాహ్మణుడు ఉన్నాడు అక్కడ దక్షిణ బ్రాహ్మణుడు. ఈ ఆలయం మూసిన తర్వాత 6 నెలలు ఆలయం మూసేస్తాడు. 6 నెలలే మనకు తెలిసి ఉంటుంది, పూజించే అవకాశం చిక్కుతుందన్నమాట. ఈ 6 నెలలు మానవుల చేత, మిగతా 6 నెలలు దేవతల చేత పూజించబడతాడు అని ఒక ప్రతీతి అన్నమాట. ఇది ప్రత్యక్షంగా అందరూ ఎంతో మహానుభావులు కంటి నిండా చూశారన్నమాట. ఇది ఎట్లా ఉంది అంటే నవంబర్ నెల పూర్తి అవుతున్నట్టే ఈ ప్రదేశం అంతా విపరీతమైన మంచుతో, విపరీతమైన చలితో గజగజలాడిచ్చేస్తూ ఉంటుంది. మనుషులు అక్కడ నివసించడానికి సాధ్యమే లేదన్నమాట. అందువలన ఈ 6 నెలలు మూసేస్తారు, కంప్లీట్ గా మూసేస్తారట. మూసేస్తే ఎక్కడో ఎవరో ఒకరిద్దరో ఏ మహానుభావులు అక్కడ కనిపించేవారే తప్ప మామూలుగా ఎవ్వరు అక్కడ ఆలయం దగ్గరికి రావడానికే సాధ్యం కాదు, అంత చలిగా ఉంటుంది. ఈ 6 నెలలు మానవుడి చేత, ఈ 6 నెలలు దేవతల చేత పూజింపబడుతూ ఉండాలని మనకు తెలుస్తుంది. తలుపులు మూయటానికి ముందు నేను చెప్పాను, ఇక్కడ ఇంకా 6 నెలలు తలుపులు మూసేస్తారు కదా, మూసే ముందు ఆ యొక్క లక్ష్మిని
బద్రీనాథుని ఆ యొక్క ఆ ఉయ్యల్లో పడుకోబెడతారు కవళింపు సేవ. ఇద్దరిని పెట్టి, పూలు పెట్టి, అన్ని పెట్టి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలన్నీ పెట్టి, ఒక వెండి గ్లాస్ నిండా పాలు పెట్టి, వేద మంత్రాలతో మంత్రోచ్చరణతో చెప్పుకుంటూ ఆ ఆలయం తలుపులు మూసుకొని ఈ యొక్క పూజారులందరూ వచ్చేసేవారట. 6 నెలలు అయిన తర్వాత ఆ తలుపులు తెరిస్తే నిజంగా అన్ని పూలు ఫ్రెష్గా ఉన్నాయట, ఇప్పుడు పెట్టినట్టుగా ఉన్నాయట. ఆ యొక్క సుగంధ ద్రవ్యం, ఆ యొక్క వాసన అలా అలా వీళ్ళు పెట్టినటువంటి జ్యోతి ఆరకుండా ఇంకా వెలుగుతూనే ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పాల గ్లాసులో పాలు ఫ్రెష్గా ఉందన్నమాట. అని అప్పుడు ఆ పాల గ్లాస్ తీసుకొచ్చి వీళ్ళందరూ దాన్ని ప్రసాదంగా అందరూ తీసుకుంటే అంత రుచిగా ఉండేదన్నమాట. ఈ విధంగా అఖండ జ్యోతిర్మయమై వెలుగుతూనే ఉంటుంది. ఈ యొక్క హోమగుండంలో అగ్నిదేవుడు వెలుగుతూనే ఉంటాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకు లక్ష్మీనారాయణ మందస్మిత వదనాల విందులై నిత్య శోభను వినూత్న కాంతి పుంజములు విరజిముతూ భక్తుల హృదయ ఆరామములందు ఎనలేని భక్తిని, అంతులేని ప్రశాంతిని ఉత్తేజపరిచి విస్మయ వినోద చరిత్రలను గావిస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులు అమరామర నిత్య పూజితులు, సురముని వందిత సేవితులు, నిత్య కళ్యాణ గుణగణ శోభితులు, అఖండ వైభవ దేవతామూర్తులు. ఆ చంద్రార్కం వేణోళ్ళ సదా కీర్తింపబడినటువంటి దివ్య దంపతులు అన్నమాట. ఈ పుణ్యశీలులను ముదురు రంగు వస్త్రములతో అలంకరించి శిరస్సుపై అప్పుడు ఇంకా ఆలయం తలుపులు తెరిచాక ఇంకా భక్తులకు దర్శనం ఇవ్వడానికి వాడు ఏర్పాటు చేసేటప్పుడు ఆ యొక్క బద్రీనాథునికి శిరస్సున కిరీటం, నొసట వజ్రపు త్రినేత్రం పెట్టి భక్తుల యొక్క దర్శనాన్ని ప్రసాదించావట. ఇక్కడ ఆ నారాయణ్ణి మేము చూసామని చెప్పాక దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ యొక్క ఒట్టి రాతి పలకండి, మనలాగా విగ్రహం లేదు, దేవతామూర్తి లేదు, ఉత్త ఒక నల్ల రాయి పలకండి. ఆ రాయి పలక పైన ఈ బద్రీనాథుడు యోగ ముద్రలో కూర్చొని ఉన్నట్టుగా మనకు కనిపిస్తాడు. ఇక్కడ నారాయణ యోగ ముద్రాంకితుడై సిద్ధాసనంలో చేతులు 2 చేర్చి కేశములు భుజంపై జీరాడుతుండా మధుర దరహాస చంద్రికలతో ఆనంద దర్శనమును ప్రాప్తించను. మరో చిత్రం ఏమిటి అంటే ఈ ఆరాధించే భక్తులకు వారి యొక్క మనోభావనకు తగినట్టుగా వారి యొక్క ఆరాధ్య దేవతలను వాళ్ళు కొలిచినట్టుగా వారి కంటికి ఆరాధ్య దేవతలు ఆ యొక్క యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్తిలో కనిపిస్తారు, కనిపించేదన్నమాట. కొందరు సిద్ధాసనుడు అన్నారు, కొందరు పద్మాసనుడు అన్నారు, కొందరు శైవులకు పంచముఖ శివునిగా, శక్తిపాసులకు భద్రకాళిగా, జైనులకు నిర్వాణ తీర్థంకరునిగా ఇలా రకరకాలుగా దర్శనమిచ్చేవారట. ఈ వైకాసన మహారాజుకు రామచంద్రునిక ప్రత్యక్ష దర్శనం ప్రసాదించారట. అది వరకు ఎవరికి ప్రత్యక్ష దర్శనం కాలేదు. అయితే ఈ మహానుభావుడికి అక్కడ శ్రీరామచంద్రుడి భక్తుడు కనుక ఆ యొక్క అంటే ఏంటి, ఆ యొక్క బద్రీనాథుడు నేను ఏమని చెప్పాలి, వైష్ణవుని కాదు, నేను అన్ని నేనే, నేను సర్వ రూపములు నాలోనే ఉన్నాయి అని మనకు ప్రత్యక్షంగా చూపుతున్నాడు అనమాట, కనిపిస్తాడు. ఇది సత్యమైన మాట. ఎందుకంటే మేము ఎదురుగా చూసాం. కవక్కలు చూస్తే ఆ యొక్క మూర్తులు చక్కగా మూతి, ముక్కు, కళ్ళు మన విగ్రహాల్లో కనిపించారు, అలా తేలిపోయినట్టున్నాయే కానీ ఇది చక్కగా ఇలాగే ఉంది అని చెప్పడానికి కూడా సాధ్యం లేదన్నమాట. ఆ యొక్క బుద్ధ ఆకారంలో కనిపిస్తుంటే బుద్ధుడేమో అని అనిపించేటట్టుగా కనిపిస్తాడు. ఒక్కొక్కసారి లింగాకారంతో కనిపిస్తుంటాడు. ఆ విగ్రహం చుట్టూ వెండి ప్రభ ఉంది. దాని ఎడమ వైపున సహోదరులైన నారాయణుడు పద్మాసనంతోనూ, నరుడు
ధనురాసనంతోనూ నిలబడి ఉన్నారు. కుబేరు యొక్క వెండి ముఖం కుడి వైపున, ఎడమ వైపున గరుడు, ఉద్ధవుడు, వినాయకుడు, దాని కింద నారదుడు, ఇవన్నీ మనకు కనిపిస్తాయన్నమాట. వెనుక భాగంలో ఇదివరకే మనం చెప్పుకున్నట్టుగా లక్ష్మీజీ ఉండేది. అక్కడ యొక్క ఆ రంధ్రంలో గంగా నది అక్కడి నుంచి పవిత్రంగా వచ్చేది. ఇదే కాకుండా ఈ దేవాలయం మనకు ఆధ్యాత్మిక బలం తగ్గకుండా ఉండడానికి సర్వదా సర్వకాలేషు పవిత్రతో, నేతి జ్యోతులతో ఆ యొక్క హోమగుండాన్ని ప్రసరింపజేస్తూ ఆరకుండా ఆ యొక్క హోమగుండంలో ఉన్నటువంటి ఆ యొక్క అగ్ని జ్వాలను, ఆ యొక్క అగ్ని దేవుడు సర్వ భక్తులను తన యొక్క ఆశీస్సులతో కాపాడుతూ ఉంటాడట. ఇక్కడ శైవులు, వైష్ణవులు, జైనులు అన్న మాట లేకుండా సర్వదేవతా స్వరూపుడని, సర్వమానవ వందిత సేవితుడని మనకు అనేక రూపములతో, అనేక రీతులుగా మనకు ఈ యొక్క బద్రీనాథుడు దర్శనిస్తుంటే నిజంగా ఆ యొక్క బద్రీనాథుని కనులారా దర్శించి మనసారా వీక్షించి నిజంగా ఎంత ఆనందించామంటే ఇంకా చెప్పడానికి సాధ్యం లేదు. ఎన్ని క్షేత్రములు, ఎన్ని తీర్థములు సేవించినా శాంతి చిక్కక కడకు బద్రీనారాయణి దివ్య దర్శన భాగ్యంతో మనశ్శాంతిని పొందనేటువంటి మహానుభావులు, యోగులు, సిద్ధ పురుషులు వందలు వేలు ఉన్నారన్నమాట. అందులో ప్రహ్లాదుడు ఒక్కడు అని చెప్పారు. పరమ పూజ్యుడైన నారాయణుని దర్శించి ఆ ప్రహ్లాదుడు పవిత్ర పదు పొందినాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఈ పవిత్ర మూర్తిని బద్రీనారాయణుడి, సత్యనారాయణుడి అయిన సాయి నారాయణతో కనుల కరువు తీరా దర్శించి తిలకించిన మేమందరం ఎంత పవిత్రులమో ఎంత చెప్పుకున్నా చాలదన్నమాట. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ బద్రీనారాయణని చూస్తూ ఉంటే, అక్కడ నిలబడి ఉంటే ప్రభు చెప్పి ప్రత్యక్షంతో పరోక్షం ఈనాడు ఈ పరోక్ష దేవాన్ని మనం చూస్తున్నాము. ఈ యొక్క పరోక్ష దేవాన్ని చూపించడానికి మనకు ప్రత్యక్ష నారాయణుడు, సాయి నారాయణుడు, సత్యనారాయణుడు మనందరినీ తీసుకొచ్చి ఇటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించాడు. నిజంగా మనం ఆ యొక్క భగవంతునికి ఎన్ని జన్మలు మన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా ఆయన యొక్క కృతజ్ఞతలు మనం తీర్చుకోలేము. అది రుణం తీరేటటువంటిది కాదు, ఆ రుణం పెరుగుతూనే ఉంటుంది కానీ తీరడానికి సాధ్యం లేదన్నారు. ఈ మీరు విధంగా అన్నారు కదమ్మా ఒకసారి, స్వామి చెప్పారు మన మధ్య రుణం తీరకూడదు, అలా ఉంటూనే ఉండాలి అని. అందుకని మనం తీర్చుకోలేము, తీర్చుకోకూడదు. ఇలా ఇలా తీర్చుకోకూడదు. సంవత్సరాలు స్వామి మీరు రావాలి, మీతో మేము రావాలి. అంతే, మీరు మాతో ఉండాలి. ఏ అవతారంతో వచ్చినా సరే మాకు అది తెలియదు. మీరు ఏ అవతారంతో వచ్చినా మేము మీతో ఉండాలి, ఆడాలి, పాడాలి, గెంతులు వేయాలి, ఈ యొక్క ఆనందాన్ని మేము ఆనందించాలి, అనుభవించాలి ఆనందాన్ని. ప్రతి క్షణము మేము స్వామిని ఏక మనసుతో ప్రార్థించేవారం అన్నమాట. కాబట్టి ఈ విధంగా బద్రీ క్షేత్రాన్ని దర్శించాం. ఈ యొక్క ఇంకా వెళ్ళాలి కదా, బద్రీ అంత గుడి అంతా చూసాం, దీని యొక్క కథలన్నీ విన్నాం, ఈ యొక్క పవిత్రతని తెలుసుకున్నాం, ఈ యొక్క బద్రీ చరిత్రను మనం ఆనందంగా వీణుల విందుగా విన్నాం అని. ఇంకా ఆ యొక్క ఆలయం నుంచి కిందికి దిగుతూ ఉంటే నిజంగా దిగాలని అనిపించలేదు. మళ్ళీ పైకి పరిగెత్తాం, మళ్ళీ పైకి పరిగెత్తి మళ్ళీ ఆ భగవంతుని దర్శించి మళ్ళీ కిందికి వస్తాం. ఇంకా వెళ్ళాక ఉంది మన ఆట. ఏదంటే వెళ్ళి కూర్చోగానే ఇంకా మన ప్రభు సత్యనారాయణుడు, సాయి నారాయణుడు, బద్రీనారాయణుడు అక్కడ ఆసీనులై ఉంటారు. మేము ఈ బద్రీ క్షేత్రాన్ని దర్శించాక బసకి వెళ్ళాము. బసకి వెళ్ళిన తర్వాత స్వామి అక్కడ అలా భక్త బృంద పరివేష్టితులై చందమామతో నక్షత్ర పరివేష్టితులైన భగవంతుడు ఆ యొక్క మధుర మందహాసం, ఆ ముఖంలో ఆ ప్రసన్న వదనాల విందం,
ఆ యొక్క ముఖంలో తాండవం ఆడుతున్నటువంటి ఆ యొక్క చిరు మందహాసం చూస్తూ మేము లోపలికి వచ్చాం. ఇంకా మేము లోపలికి వస్తున్నట్టే స్వామి అడిగారు, ఎట్లా ఉంది బద్రీ ఆలయం? నేను చెప్పిందని కరెక్ట్ గా ఉందా? అన్ని చూసారా? అన్ని బాగా గమనించారా అన్నాడు. స్వామి చేతులు జోడించి, స్వామి మీరు చెప్పాక అక్కడ లేకపోవటం ఏమిటి, అక్కడ కొరత ఉండటం ఏమిటి, మీరు చెప్పిందని చక్కగా ఒక్కొక్కటి అన్ని అలాగే ఉంది స్వామి, అన్ని అలాగే చూసాం. బద్రీనాథుని బాగా చూసారా? చూసాం స్వామి. ఎట్లా ఉన్నాడు అన్నాడు. స్వామి నిజం చెప్పాలంటే మాకు ఎందుకో అంత ఆనందం అని అనిపించలేదు. మన దేవతామూర్తుల్లాగా ఆయన దేవతామూర్తిగా లేడు. కానీ బద్రీ క్షేత్రానికి వచ్చాం కాబట్టి ఇక్కడ బద్రీ క్షేత్రంలో ఈ బద్రీనాథుడు ప్రతిష్ఠించి ఉన్నాడు కనుక చేతులు జోడించి, కరములు జోడించి, మనసారా హృదయాల మా యొక్క కృతజ్ఞతలు ఆ భగవంతునికి అర్పించి పూజించాం స్వామి. ఎలాగైతేనే బద్రీనాథుడు నచ్చాడు కదా, స్వామి చాలా నచ్చాడు స్వామి, చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని చెప్పామన్నమాట.